భట్టి విక్రమార్క బేతాళ కథలు అనేవి ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానం ఉన్న కథా సమాహారం. ఈ కథలు సంస్కృతంలో బేతాళ పంచవింశతి, వింశతి అంటే 25 అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ కథలు ప్రధానంగా న్యాయమూర్తిగా, ధర్మాధిపతిగా విక్రమార్కుడు, విక్రమాదిత్యుడు, మేధస్సుతో సమస్యలను ఎలా పరిష్కరించాడో చూపిస్తాయి. ఉదాహరణకు, ధర్మనిష్ఠ పతివ్రత కథ. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక అందమైన భార్య ఉండేది. ఒక రోజు ఆమె భర్త గంగానదిలో స్నానానికి వెళ్లి, దురదృష్టవశాత్తు అక్కడే మరణించాడు. ఆమెకు భర్త మరణం తెలిసి తీవ్రంగా శోకించింది. అయినా, ఆమె భర్త శవాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుదలగా నిర్ణయించుకుంది. ఆమె భర్త మృతదేహాన్ని గంగానదిలోంచి తీసుకొని, మల్లికార్జున దేవాలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె భర్తకు అంత్యక్రియలు చేయాలని సిద్ధపడింది. కాని అదే సమయంలో, ఒక రాక్షసుడు అక్కడకు వచ్చి, మృతదేహాన్ని తినదలుచుకున్నాడు. ఆమె ధైర్యంగా రాక్షసుడిని ప్రశ్నించింది. నేను నా భర్త పట్ల పతివ్రతగా ఉంటున్నాను. నా భర్త శవాన్ని దయచేసి తినకు. ఆమె నిశ్చలమైన ధర్మాన్ని చూసి, ఆ రాక్షసుడు భయపడి పారిపోయాడు. ఆమె భర్తపై ఆమెకు ఉన్న ప్రేమ, ధర్మం చూసి దేవతలు కూడా ప్రసన్నమయ్యారు. ఆమె భర్తను తిరిగి జీవింపజేశారు. ఈ కథ చెప్పిన బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నించాడు. ఈ సంఘటనలో ఎవరి ధర్మం గొప్పది? ఆ మహిళ ధర్మం గొప్పదా? లేక రాక్షసుడు పాపం చేయకుండా వెళ్ళిపోవడమే గొప్పదా? విక్రమార్కుడు ఇలా చెప్పాడు. ఆ మహిళ పతివ్రతా ధర్మాన్ని నిబద్ధంగా పాటించింది. ఆ ధర్మశక్తి వల్లే ఆమె భర్త తిరిగి జీవించాడు. కాని రాక్షసుడు నమ్మకాన్ని చూడగానే భయపడి వెళ్ళిపోయాడు. అది ధర్మపరంగా గొప్పది కాదు, భయంతో తీసుకున్న నిర్ణయం. కాబట్టి, ఆ మహిళ ధర్మమే అత్యున్నతం. ఈ కథలో ధర్మం, భక్తి, పతివ్రతా శక్తి, మరియు బుద్ధిమత్తకు ప్రాధాన్యత ఉంది. బేతాళ కథలు ప్రజలకు నీతి, ధర్మం గురించి సందేశాలను అందించడానికి గొప్ప మార్గాలు. ఇలాంటి మరిన్ని కథలు కావాలంటే చెప్పండి. ధన్యవాదములు.